దీని తర్వాత 13th క్వశ్చన్, అందులో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డూ నాట్ హ్యావ్ ఎనీ అడిటివ్ ఐడెంటిటీ అంటుండు. ఇక్కడ ఏదైనా అడిటివ్ ఐడెంటిటీ అంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా ఒక నెంబర్కి, ఏదైనా ఒక వాల్యూకి ఇంకొక వాల్యూ అడిషన్ చేసినప్పుడు, అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం అడిషన్ చేస్తాము? 0 అడిషన్ చేస్తాం. మరి 0 అడిషన్ చేసినప్పుడు తన వాల్యూ కోల్పోవద్దు. అలా కానివి అంటే 0 అడిషన్ చేయలేనివి ఏమైనా ఉన్నాయా అంటుండు. మనకి రేషనల్ నెంబర్స్లో 0 ఉంటుంది. 0 ఇస్ ద రేషనల్ నెంబర్. ఇంటీజర్స్లో 0 ఉంటుంది, ఫ్రాక్షన్స్లో 0 ఉంటుంది, డెసిమల్స్లో 0 ఉంటుంది, హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది, నేచురల్ నెంబర్స్లో 0 ఉండదు. అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే నేచురల్ నెంబర్స్. ఎందుకు అంటే ఒక నేచురల్ నెంబర్ 1 తీసుకుందాం. 1కి మనం 0ని అడిషన్ చేయలేము. ఇక్కడ 1కి 0 అడిషన్ చేస్తే మనకి 1 వస్తుంది, కానీ 1కి 0 అనేది అడిషన్ చేయలేము, ఎందుకంటే 0 అనేది నేచురల్ నెంబర్స్లో ఉండదు కాబట్టి. సో దీనికి ఆన్సర్ నేచురల్ నెంబర్స్. సెకండ్ క్వశ్చన్, ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. ఇక్కడ రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్ ఏదైనా ఉందా అంటుండు. సో మరి రేషనల్ నెంబర్స్లో రెసిప్రోకల్కు రాయలేనిది ఏంటి అంటే 0. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే 0. మరి ఈ 0ని మనము రెసిప్రోకల్ ఆర్డర్లో ఎందుకు రాయలేము అంటే, ఎందుకంటే 0ని మనము రెసిప్రోకల్ ఆర్డర్లో రాసామంటే దాన్ని ఫ్రాక్షన్లో రాయడం. ఫ్రాక్షన్లో మనం ఎలా రాస్తామంటే 0/1 అని రాస్తాం. అంటే 0 న్యూమరేటర్, 1 డినామినేటర్. మరి ఇప్పుడు 0ని మనం డివిజన్ చేయగలుగుతామా? చేయలేము. అందుకే మనము దీనికి రాయడానికి పాసిబుల్ కాదు. ఈ 0ని 1తో డివిజన్ చేయలేము. అందుకే మనము ఈ 0 అనేది రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకోలేము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్. ఇక్కడ ఒక నెగిటివ్ రేషనల్ నెంబర్ ఉంది, దానికి రెసిప్రోకల్ ఏంటి అని అడుగుతుండు. మనం రెసిప్రోకల్ అనేది ఎప్పుడు చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్లో మనకి రెసిప్రోకల్ అనేది దాన్నే రాసుకుంటాము. అది నెగిటివ్ ఉంటే నెగిటివే ఉంటుంది, పాజిటివ్ ఉంటే పాజిటివే ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే నెగిటివ్ రేషనల్ నెంబర్. సో దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ -13/17 తీసుకున్నాను. ఇక్కడ చూడు, నేను తీసుకుంటే నెగిటివ్. దీన్ని రెసిప్రోకల్లో రాయడం అంటే నేనేం చేస్తాను? న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ని న్యూమరేటర్. ఇక్కడ 17 అనేది పైకి వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది? నెగిటివే ఉండాలి. -17/13. అప్పుడు మాత్రమే ఈ రెసిప్రోకల్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1 వస్తుంది. అంటే ఇక్కడ ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివే అవుతుంది. అందుకే నెగిటివ్ రేషనల్ నెంబర్ ఇస్ ద ఆన్సర్.